सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। తొమ్మిదో అధ్యాయం భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగం చూస్తున్నాం. సో నిన్నటి శ్లోకాలు ఒక్కసారి చదుదాము. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. సో శ్రీ భగవానువాచ తొమ్మిదో అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో కృష్ణుడే మొదలు పెట్టాడు. ఏమని? అర్జున, ఓ అనసూయవే, నేను నీకు ఈ జ్ఞానాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో ఇది నిన్న చూసాము, బట్ ఇంకొంచెం మళ్ళీ ఒకసారి ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, చాలా విషయాలు చాలా మంది ఇతరులకు చెప్పాలని రెడీ ఉంటారు కదా, చెప్పి వాళ్ళ బుర్ర పాడు చేసి వాళ్ళు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళ లోపల ఉన్న ప్రశాంతత చెడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు కదా. అట్లా నేను నీకు చెప్పాలనుకుంటున్నా అని కృష్ణుడు అంటే, ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే జ్ఞానం విజ్ఞాన సహితమై ఉన్న విషయాన్ని నీకు చెప్పాలి అని అంటున్నాడు. సో నాలెడ్జ్ ఏదైతే ఉందో అది థియరీ అవ్వచ్చు, కానీ విజ్ఞానం అంటే విజ్డమ్. సో అనుభవపూర్వకమైన నాలెడ్జ్, ఇంకొకటి నీకు అనుభవాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉన్న నాలెడ్జ్. ఏదో నీకు చెప్తాను, అది నీకు ఎప్పుడో తర్వాత ఏదో చేసిన తర్వాత ఉపయోగపడుతుంది అని కాదు. అది వింటుంటేనే, అది మనం అర్థం చేసుకుంటుంటే శ్రవణంలోనే మనకి దాని గురించి అర్థమవుతుంది అని అంటున్నారు. సో అర్థంతో కూడుకున్న అనుభవంతో కూడుకున్న విషయాన్ని నేను నీకు అందిస్తున్నాను అని అంటున్నారు. జ్ఞానం విజ్ఞాన సహితమైన విషయాన్ని. ఏంటది? గుహ్యతమం, అన్నిటికంటే గొప్ప సీక్రెట్, గుహ్యమైనది, గుహ్యతరం, గుహ్యతమం. సో అంత పెద్ద సీక్రెట్ ని ఎట్లా చెప్తున్నావు, ఎందుకు అనంటే అది బయట చెప్పినా కూడా అర్థం కాదు, అర్హత ఉన్నప్పుడే అర్థమవుతుంది అనే విషయాన్ని చెప్తున్నారు. ప్రవక్ష్యామి అనసూయవే. రెండు, ప్రవక్ష్యామి, వక్ష్యామి అంటే వాక్ అంటే చెప్పడం. సో నేను నీకు చెప్తాను, వక్ష్యామి, కానీ ప్రకర్షేణ వక్ష్యామి, నీకు చాలా స్పెషల్ గా చెప్పబోతున్నాను. అంటే ఏంటి అనంటే
అక్కడ ఒకటి స్ట్రెస్ చేస్తున్నారనమాట. ఇది నార్మల్‌గా ఎవరికి పడితే వాళ్ళకి ఏదైనా చెప్పేది గాదు. నేను స్పెషల్‌గా అనుకున్నాను గాబట్టి చెప్తున్నాను. అనసూయవే. ఈ అనసూయవే పాయింట్ ఏదైతే ఉందో అనసూయ అంటే అసూయారహితమైన వాడా అని జెప్తున్నారు. ఎందుకు అంటే అది సాధకుని యొక్క అర్హతని, అధికార తత్వాన్ని సూచిస్తుంది. ఓకే. ఫస్ట్ నుంచి అర్జునుడు అడిగాడు, అన్నీ చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ కృష్ణుడే చెప్తూ ఒక అధికారి లక్షణాన్ని గూడా మనలో పెంచుకోమని జెప్తున్నాడు. సో, నార్మల్‌గా వింటున్నాం గదండీ భగవద్గీత. దాంట్లో మళ్ళీ ఏముంది అనంటే, ఒక అర్హత సంపాదించి విన్నప్పుడు ఆ అర్థం లోపలికి దిగుతుంది. లేదంటే ఎంత విన్నా గూడా అక్కడికే ఆగిపోతూ ఉంటుంది. ఇంకొకటేంటి నిన్న అనసూయవే అంటే చూసాము. ఎప్పుడైతే మనం అసూయ రహితంగా ఉన్నామో కొత్త విషయాలని, కొత్త విధానాన్ని యాక్సెప్ట్ జేయడానికి మనస్సు రెడీ ఉంటుంది. లేదంటే ప్రతి చిన్నదానికి నో నాకు తెలుసు, వీళ్ళేంటి గొప్ప, వాళ్ళేంటి గొప్ప అని జెప్పేసి కంపారిజన్స్ చేసుకుంటూ మన క్రియేటివ్ ఫీల్డ్‌ని మనమే క్లోజ్ జేసుకున్నట్టు. కొంతమంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్టిస్టిక్ థింగ్స్ ఉంటాయి గదా! ఆర్ట్ గ్యాలరీస్ అవి ఇవి ఉంటాయి. అక్కడికెళ్ళి ఏముంది ఇక్కడ చూడ్డానికి అని అంటారు. అరే! నీకు ఆర్టిస్టిక్ మైండ్ ఉండాలి. అది చూడాలి, అది అర్థం జేసుకోవాలి అనంటే. ఒకవేళ పక్క వాళ్ళు కాదురా ఈ స్ట్రోక్ ఇట్లా, ఇది ఇట్లా అని జెప్తుంటే గూడా ఏముందిలే పెద్ద అదేముండదు అని. అంటే వినడానికి కూడా మనకు మనస్సుండదనమాట. ఎందుకు? అది మనకు అర్థం గాదు అన్నప్పుడు వినడానికి గూడా దూరం అయిపోతుంటాం. హ్మ్. చాలా సార్లు జ్ఞానం వినండి, భగవద్గీత ప్రవచనాలు వినండి, లేకపోతే వాటెవర్ మన కల్చర్ గురించి తెలుసుకోండి అంటే, ఏముంటది గంతగనం తెలుసుకోవడానికి? ఆ! సమాజంలో విషయాల పట్ల మాత్రం విపరీతమైన ఆసక్తి. ఇంకా ఏదో తెలుసుకోవాలి అని జెప్పేసి. ఏముండదు మనలో అందులో. ఏమీ లేని ప్రపంచం మీద తీవ్రమైన ఆసక్తి ఉంటది. అసలైన భగవంతుడి మీద అస్సలు ఆ భగవంతుడు మొక్కేస్తాం, ప్రసాదాలు పెడితే తినేస్తాం అయిపోతది. ఈ మధ్య అన్నీ ఏ భగవంతుడి పూజ చేసినా గూడా ప్రసాదాలు దాటేసి మితిమీరిన భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనాలకెళ్ళడము, ఈ భోజనాలయి బాలేకపోతే ఇంకో భోజనాలకెళ్ళడం, లేదా దానికి, దీనికి డబ్బులు రాసేసి బ్యానర్‌లు కట్టించుకోవడం. అంటే అవి చెయ్యొద్దని నేను అనట్లేదు. చెయ్యాలి. బట్ దాని వెనకాల అర్థసహితంగా మనం జ్ఞానం అర్థం చేసుకోనప్పుడు, అవన్నీ చేసొచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుందా? అలజడులకు లోనవుతుందా చూసుకోగలగాలి. ఇంత దానం జేశాము, ఇంత పని జేశాం, సేవ జేశాం. వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగుంటుందా? అయ్యో! ఎందుకు జేశానండి? వీళ్ళు గుర్తించలేదు, వాళ్ళు గుర్తించలేదు, వాళ్ళు పక్క వాళ్ళని గుర్తించారు అని జెప్పేసి ఓర్వలేనితనమే ఎక్కువొస్తుందా? సో, అర్హత సంపాదించాలి ఫస్ట్. యాక్చువల్‌గా మనకి శాస్త్రం ఎట్లా జెప్తుంది అనంటే ఈ ఆన్‌లైన్ క్లాస్‌లు ఇవన్నీ గూడా కరెక్ట్ గాదు. కదా! మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళి, గురుముఖతః అన్ని విషయాలు నేర్చుకోగలగాలి. ఏమొస్తదండి డైరెక్ట్‌గా నేర్చుకుంటే? ముందు ఏదో ఒకటి సేవ చెయ్యాలి. సేవ జేసినప్పుడు మనలోని అహంకారం, మనలోని ఈగో ఎక్కడో ఒక దగ్గర కొంచెం పక్కకెళ్ళిపోతది. లేదా నన్ను మించిన గొప్పవాడికి నేను సేవ జేస్తున్నా అని మనస్సు సెట్ చేసుకోగలుగుతాం. అండ్ గురువో లేకపోతే ఏదో ఒక సొసైటీయో, సమాజమో వాళ్ళు శరీరంతో చూసినప్పుడు అక్కడ గూడా కంపారిజన్సే వస్తాయి. ఈయనకేంది నేను జేసేది, ఆయనే కరెక్ట్‌గా లేరు అని జెప్పి కంపారిజన్స్ వస్తాయి. అలా కాదు. భగవంతుడికి నేను ఈ రూపంగా సేవ జేస్తున్నాను. ఈ రూపంగా నా మనస్సుని డెడికేట్ జేస్తున్నాను అనుకున్నప్పుడు లోపలున్న చెడు స్వభావాలు ఏవైతే ఉన్నాయో, నెగెటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు ఆగుతాయి. ఆగిన తరువాత మన లోపల ఖాళీ అయినప్పుడు, మనసు ప్రశాంతత అయినప్పుడు అర్హతొస్తుంది. అందుకే ఇక్కడ ముఖ్యమైనది అన్ని చెడు గుణాలకి, అన్ని దుర్గుణాలకి ఒక మూలమైన గుణం ఈ అసూయ. ఈ అసూయ ఉందనుకోండి, మనము బాగుపడలేము. పక్క వాళ్ళు బాగుపడితే చూడలేము. అసలెవ్వరు ముందుకెళ్ళినా గూడా ఓర్వలేరు. చాలా మట్టికి ఇదే అన్నింటికి కారణం. కానీ అర్జున నువ్వు అలాంటి వాడివి కాదు. నీ లోపల ఇన్ని రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను. నీకెక్కడ గూడా వేరే వాళ్ళ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. అందుకని నువ్వు ఈ జ్ఞానానికి అర్హుడివి అంటున్నారు. సో, ఇక్కడ మనమే అర్జునులం. ఓకే. సో, మనం ఈ శాస్త్రం ఇంకా డీప్‌గా అర్థం జేసుకోవాలి అనంటే, ఆ అసూయ క్వాలిటీని వదిలేసి, అనసూయ స్థితికి అర్హతని సంపాదించండి అంటున్నారు.
సో జనరల్ గా కూడా డే టు డే లైఫ్ లో మనకి దేని మీదైనా మనసు చెలించినా డిస్టర్బ్ అయినా లేకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఏదైనా తక్కువ భావం వచ్చినా కూడా దాన్ని వెంటనే దాటగలగాలి. ఎందుకంటే అది పట్టుకున్నాం అనుకోండి, మెల్లగా మెల్లగా ఒక గ్రడ్జ్ అయి కూర్చుంటుంది, ఒక కక్ష రివెంజ్ లాగా అయి ఉంటుంది. ఆ రివెంజ్ మనకొచ్చే ఆపర్చునిటీస్ ని కానీ మనకొచ్చే అవకాశాలు కనబడనీయకుండా చేస్తుంది. సో నువ్వు సో ఈ శ్లోకాని వరకి ఒక అధికారి లక్షణం చెప్తున్నాడు. అసూయారహిత స్థితిని పొందండి. పొందినప్పుడు మాత్రమే ఎంత సీక్రెట్ నాలెడ్జ్ అయినా, ఎంత హైయెస్ట్ నాలెడ్జ్ అయినా గోచరమయ్యే అవకాశం ఉంటుంది. సరే అండి, అంతా బాగుంది. నువ్వు సీక్రెట్ చెప్తా అంటున్నావు, నేను అనసూయ స్థితిలో ఉన్నా అంటున్నావు. దానివల్ల ఏంటి లాభం? జ్ఞాన విజ్ఞాన సహితమైన విషయాన్ని తెలుసుకుంటే మోక్ష్యసి అశుభాత్ అంటున్నారు. అన్ని రకాల అశుభాల నుంచి బయటపడతాము. అశుభం అంటే ఏంటి? జనరల్ గా శుభం, అశుభం. శుభం మంచి, అశుభం మంచిది కానిది. అసలు ఈ ప్రపంచంలో మంచిది ఏదుంది? బాగా ఆలోచించండి. ప్రపంచంలో మంచిది ఏది? కోట్లు సంపాదిస్తే మంచా? ఓ చాలా మంది విపరీతంగా మనని పొగిడి ఓ మరి మరి మర్యాదలు చేస్తే మంచా? అన్ని నశించిపోయేవే కదా ప్రపంచంలో. శరీరం అందంగా ఉంది మంచిగా, ఏదో ఒక రోజు అది కూడా మారిపోతుంది. అసలు ఈ ప్రపంచంలో మంచి అనేది ఏం లేదు. ప్రపంచమే ఒక అశుభం, ప్రపంచమే ఒక అజ్ఞానం. సో అజ్ఞానంలో నిలబడితే అశుభం అంతే. సో జ్ఞానంలో నిలబడలేకపోవడమే అశుభం. అది చెప్తున్నారు. మరి జ్ఞానం ఏంటండి? ఉన్నదంతా ఒకటే, ఆ పరమాత్ముడే, అదే నేను అనే స్థితి జ్ఞానం, ఆత్మ సాక్షాత్కార స్థితి. కానీ అది కాని విషయాలన్నీ కూడా అశుభమే. జనరల్ గా చెప్పాలంటే మృత్యువు, అజ్ఞానం అశుభం. సో నువ్వు ఈ జనన మరణ సంసారాల నుంచి బయటపడతావు, అజ్ఞానం నుండి బయటపడతావు అని చెప్తున్నారు. తాత్కాలికంగా ఏదో మనం ఏదో అటు చూస్తే పిల్లిని చూస్తే ఏదో ఎదురయ్యి ఏదో అశుభం గురైందండి, లేకపోతే తుమ్మితే ఏదో అయింది, బల్లి బల్లి మీద పడితే ఏమో అయ్యింది, ఈ అన్ని అశుభాలు కావు. ఓకే, అదేదో జోక్ అంటారు కదా, పిల్లిని చూస్తే పిల్లి ఎదురొస్తే ఏమో అయ్యింది అని అంటే నీకా పిల్లికా అని అడిగారంట. పిల్లికి కూడా మనం ఎదురైతే దానికి ఏదైనా నష్టం వచ్చింది అనుకో, అది కూడా అనుకుంటది వీడి మొహం చూసానా అయిపోయింది, ఈరోజు నేను కింద పడ్డాను అని అనుకుంటది. సో పిల్లికి కూడా ఏదో అవుతుంది మనల్ని చూస్తే. సో పిల్లిని చూడడం, నక్క తోకలు తొక్కడం ఇవన్నీ కాదు అశుభాలు అంటే. మనం మన నిజమైన స్థితిని మర్చిపోవడం, మన ఆనంద స్థితిని మర్చిపోవడం ఏదైతే ఉందో అది అశుభం అంటున్నారు. సో అలాంటి అశుభం నుంచి నువ్వు బయటపడతావు. మోక్షసే ముక్తి లభిస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది, స్వేచ్ఛ వస్తుంది. నిజమైన స్వేచ్ఛ జ్ఞానం, నిజమైన స్వేచ్ఛ ఆనందం. జనరల్ గా అనుకుంటాం కదా, అయ్యో మాకు ఫ్రీడమ్ లేదండి, మాకెవడూ ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. ఎవరెవరికి ఫ్రీడమ్ ఇవ్వరు. నేను ఆనందంగా ఉంటాను అని ఫిక్స్ అవ్వడం ఏదైతే ఉందో, జ్ఞానంతో సహా, జ్ఞానంతో కూడుకున్న ఆనందం ఏదైతే ఉందో ఆ స్వేచ్ఛనే మనం పొందుతాము అని శాస్త్రం చెప్తుంది. ఓకే, సో ఒకటి అధికారి లక్షణం. సెకండ్ థింగ్, మనకి హయ్యెస్ట్ ఏమొస్తుంది అధికారిత్వాన్ని పెంచుకుంటే? అతి రహస్యమైన అద్భుతమైన జ్ఞానం వస్తుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటి? లాభం. నేను అన్ని రకాల అశుభాలని దాటేస్తాను, అంటే అజ్ఞానాన్ని దాటేస్తాను. సో అజ్ఞానాన్ని దాటడం అంటే ఏంటి? బేసికల్ గా దుఃఖాలను దాటడమే, దుఃఖాలని హరించడమే. లేదంటే ఈ జనన మరణ సైకిల్లోనే పడి పడి లేని దుఃఖాన్ని కూడా ఊహించుకొని ఇంకా అద్భుతంగా బ్రహ్మాండంగా దుఃఖ వలయంలో చిక్కుకొని ఉంటున్నారు. అది ప్రాబ్లం. సో దాని నుంచి బయటపడతారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం నిన్న చదివాము బట్ మళ్ళీ చదువుదాం. శాలిని గారు. రాజవిద్యా రాజగుహ్యం రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం
ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం కర్తుమవ్యయం. రైట్. సో ఆ రాజవిద్య రాజగుహ్యం ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నారు. సో జ్ఞానం విజ్ఞాన సహితం, విజ్ఞానమైన అంటే అప్లికేబుల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది చెప్తా అని అంటున్నాడు. అది ఎలాంటిది, దానికి ఒక్కొక్క ఆ గుణం యాడ్ చేస్తూ ఉన్నారు. అది రాజవిద్యం. ఓకే, సో చాలా రాయల్ నాలెడ్జ్. శ్రీకృష్ణుడే వాడుతున్నాడు ఈ పదాన్ని. రాజగుహ్యం అన్నిటికంటే సీక్రెట్ అయి ఉంది. అంతేకాదు పవిత్రం ఇదం ఉత్తమం. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ఈ ఇదం ఉత్తమం, ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది చాలా పవిత్రమైంది అండ్ దట్టు ఉత్తమమైంది. అంతేకాదు ప్రత్యక్ష అవగమం. సో ప్రత్యక్షంగా అపరోక్షానుభూతి. సో నువ్వు డైరెక్ట్ గా ఆ అనుభవాన్ని చెందే స్థితి పొందేది. ధర్మ్యం, ధర్మ్యంతో కూడుకుంది ఆర్ ధార్మికమైంది. సుసుఖం, చాలా సుసుఖం కర్తుం. సో నీకు ఈజీగా అర్థమయ్యేది లేదా నువ్వు దానివల్ల ఈజీగా హాయిగా రిసీవ్ చేసుకునేది. అవ్యయం, అంతేకాదు ఇది అవ్యయమైన నాలెడ్జ్ అని చెప్తున్నారు. ఓకే, సో ఒక్కొక్క పదం చూద్దాం. రాజవిద్య రాజగుహ్యం. ఓకే, సో నిన్ననే చూసాము ఒక్కొక్కటి ఏంటి అని అంటే. రాజవిద్య అంటే ఇప్పుడు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమని, నేను అవ్యక్తమైన రూపంలో ఉన్నాను, ఆ అవ్యక్తమైన రూపం నుండి వ్యక్తంగా ఎట్లా ఎట్లా ఎందులో గోచరిస్తున్నాను, ఎట్లాగా అందరికీ అగుపడుతున్నాను అనే విషయాన్ని. ఇంకొకటి ఏంటి, రాజగుహ్యం అంటే ఏదైనా సరే ఇప్పుడు నిన్న ఏమనుకున్నాం, ఒక విషయం మనకు భాష అర్థం కానప్పుడు బయటికి ఓపెన్ గా చెప్పినా కూడా అది మనకు అర్థం కాదు, బికాస్ భాష మనకు రాదు కాబట్టి. సెకండ్, ప్రతి ఒక్క ఇంద్రియానికి అంటే బికాస్ అదొక రిసీవింగ్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఓకే, సేమ్ అట్లానే ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో కరెంట్ స్విచ్ బోర్డ్స్ ఉంటాయి, మినిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇస్తాయి, కరెంట్ తీసుకుంటాయి కదా. దాంట్లో అంతకు మించిన వోల్టేజ్ ప్లగ్ పెట్టామనుకోండి, చక్కమని ఏదో పేలిపోతుంది లేదా రిసీవింగ్ నేచర్ కట్ అయిపోతుంది. సేమ్ అట్లానే ప్రతి ఒక్క పాత్రకి దాని మెజరింగ్ కెపాసిటీ ఒకటి ఉంటుంది. దానికి మించి పోసామనుకోండి, చిన్న గ్లాస్లో బిందె నీళ్ళు పోసామనుకోండి పోతాయి పక్కకి. అట్లా మన ఇంద్రియాలకి కూడా ధారణ కొంచెం రిసీవ్ చేసుకునే శక్తి కొంచెం ఇచ్చాడు భగవంతుడు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, నా కళ్ళు మినిమం ఒక 2-3 ఎంతనో దగ్గర ఉన్నంత వరకు చూస్తాయి. ఓ 2-3 కిలోమీటర్లు చూస్తాయా నా కళ్ళు? చూడలేవు. అదే మనం టెలిస్కోప్ వాడామనుకోండి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా ఈ మధ్య మనం ఎక్కడ ఎప్పుడు ఎటు మూవ్ అవుతున్నాయి అని చూస్తున్నాం కదా. ఆ టెలిస్కోప్ తీసుకొని మైక్రోస్కోప్ ని మైక్రో ఆర్గానిజం ని చూశారనుకోండి, అది కనిపిస్తుందా? అలే, దానికి వేరే లెన్స్ వాడాలి. మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్స్ ని చూడాలి అని అంటే ఆ చిన్న చిన్న ఎమీబా వీటిని చూడాలంటే మళ్ళీ మైక్రో లెన్స్ పెట్టి చూడగలగాలి. సో దేని యొక్క శక్తి దానికి ఉంటుంది, రిసీవింగ్ నేచర్. ఇంద్రియాలకి కూడా అవి రిసీవ్ చేసుకునే ఒక కేపబిలిటీ ఒకటి ఉంటుంది. అది కాకుండా దాని క్యాపబిలిటీకి మించింది ఉంటే దాని ముందున్నా కూడా అది గమనించలేదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మనుషులం, మన కంటి శక్తి ఒకలాగా ఉంటుంది, పశువులకి వేరేలాగా ఉంటుంది, కుక్కలకి వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు కాక్రోచెస్ ఉంటాయి ఇంట్లో, వాటి యొక్క చూపు శక్తి వేరేలాగా ఉంటుంది. కొన్ని కలర్స్ చూడలేవు, ఓన్లీ బ్లాక్ అండ్ వైటే చూడగలుగుతాయి. కొన్ని మనం చూడలేనివి కూడా అవి చూస్తాయి కదా. ఒక్కొక్కటి రిసీవింగ్ కెపాసిటీ, రిసీవింగ్ టెక్నిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఆ ఇంద్రియాలకి గోచరమయ్యే శక్తులు వివిధ రకాలుగా ఉంటాయి. కళ్ళకి ఇన్ని ఉంటాయి, చెవులకి ఎన్ని ఉంటాయి, ముక్కుకి ఎన్ని ఉంటాయి. అసలు కొన్నింటికి ఇంద్రియాలు ఇన్ని కూడా ఉండవు. కొన్నింటికి ఇంద్రియాలు లేకపోయినా వాటికి స్పష్టంగా అర్థం అవుతుంటుంది. కొన్నింటికి ఉన్నా కూడా అవి పని చేయవు. ఇప్పుడు కొందరికి కళ్ళు ఉంటాయి బట్ కళ్ళు చూసే శక్తి కోల్పోతారు, అందుకే వాళ్ళు బ్లైండ్ పీపుల్ అని అంటుంటారు. డెఫ్ పీపుల్ అంటే చెవులు ఉంటాయి, వినికిడి శక్తి కోల్పోయారు కదా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఇంద్రియ శక్తులకి అతీతంగా ఉన్నవాడు భగవంతుడు. అప్పుడు ఇంద్రియ శక్తులకు అతీతంగా ఉన్నవాడిని మనం ఎట్లా కనుక్కుంటాము? ఇంద్రియాలతో కనుక్కోలేము. ఇంద్రియాలు ఇప్పుడు మనం ఎంత నాలెడ్జ్ చెవులతో విన్నా సబ్జెక్టే వింటున్నాం తప్ప భగవంతుని చెవులతో విని అర్థం చేసుకునే అంత లేదు మనకి.
సో ఎవరైనా జస్ట్ నార్మల్ క్వశ్చన్, ఆ దేవుడిని నువ్వు చూసావా, నువ్వు చూపించు అని అంటే నీ కళ్ళతో చూసే అంత అర్హత లేదు నీకు. సింపుల్. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలా విషయాలు కనబడవు, మన నేకెడ్ ఐస్ కి కనబడవు. అట్లాగా భగవంతుడి తత్వం ఏదైతే ఉందో అది ఇంద్రియ అగోచరం, ఇంద్రియాలకి పైన ఉన్నవాడు, మనస్సుకి బుద్ధికి పైన ఉన్నవాడు. అందుకోసమే మనం ఆలోచించి కనుక్కొని రీసెర్చ్ చేస్తే అర్థమయ్యేవాడు కాదు ఆయన. ఆ విషయాన్ని చెప్తున్నారు. అందుకోసమే ఇది సీక్రెట్. ఏంటి మాతాజీ ఏం చెప్తున్నారు, ఏం అర్థమైతలేదని అనుకుంటున్నారా? అదే మరి భగవంతుడు. అంటే అంత కన్ఫ్యూజ్ చేసి వదిలేస్తున్నాడు అని కాదు. బేసికల్ గా మనకి ఇంద్రియాలకున్న శక్తి 10% అయితే ఆయన 100,000% ఉన్నాడు అంతే. సో నేను చూస్తాను, నేను వింటాను, నేను స్పర్శించి తెలుసుకుంటాను అని అంటే ఇంద్రియ అగోచరం, ఇంద్రియాల శక్తికి పైన ఉన్నవాడు. కాబట్టి ఆయనని ఈ తాత్కాలికమైన పంచభూతాలతో తయారు చేయబడిన ఇంద్రియాలతో కనిపెట్టలేము, తెలుసుకోలేము, అందుకోలేము. అందుకోసమే గుహ్యం అని అంటున్నారు. అయితే మరి ఎట్లాగా? అందుకే చెప్పారు అర్హత సంపాదించుకోవాలి, మనస్సు కల్మష స్థితికి రావాలి, కల్మషం లేని స్థితికి రావాలి అని. దెన్ ఇంకొకటి చెప్తున్నారు ఏంటి? పవిత్రం. ఓకే, సో పవిత్రతతో కూడుకున్నది ఈ జ్ఞానం అని చెప్తున్నారు. జనరల్ గా పవిత్రం అంటే ప్యూరిటీ, క్లీనింగ్, ప్యూరిఫికేషన్. జనరల్ గా ఏదైనా మనం క్లీన్ చేయాలి అంటే ఏమేం వాడతాం? జనరల్ గా క్లీన్ చేయాలి అని అంటే ఇంట్లో ఇల్లు క్లీన్ చేస్తున్నారు అని అంటే వాటర్ వేసి కడుగుతున్నారు కదా, వాటర్ తోటి క్లీన్ చేస్తాం. ఇంకా చాలా భయంకరంగా ఎక్కడైనా ఏదైనా ఉందనుకోండి కాలబెట్టేస్తాం, అగ్ని కదా. ఒకవేళ అవి రెండిటి వల్ల కూడా అవ్వలేదనుకోండి గాలి తీసేస్తుంది కదా. ఇంట్లో ఏదో బ్యాడ్ స్మెల్ వచ్చింది, డోర్లన్నీ ఓపెన్ చేశారనుకోండి, వాటర్ పెట్టి కడగాల్సిన అవసరం లేదు, ఇంట్లో తగలబెట్టాల్సిన అవసరం లేదు. కిటికీలన్నీ ఓపెన్ చేసి డోర్లన్నీ ఓపెన్ చేస్తే గాలి దాన్ని నిర్మూలించేస్తుంది. సో గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ప్రాసెసే కదా. సో అందుకే మనం అంటాం ఇంకో ఇన్ని పాపాలు చేశారా పోయి గంగలో దూకండి మొత్తం పాపాలు పోతాయి అని చెప్పేసి. కరెక్టే, కానీ పాప బుద్ధి, పాపం చేయాలనే వాసనలు, పాపం చేయాలనే ఆలోచనలు ఎట్లా పోతాయి? ప్రెషర్ పైప్ పెట్టి కొడితే పోవు కదా, గంగలో మునిగినా కూడా పోవు, పాపం చేయాలనే ఆలోచనలు. సో ఆలోచనలు మారాలి. సో ఇక్కడ పవిత్రం అంటున్నారు ఈ జ్ఞానాన్ని అని అంటే అన్నింటికంటే ఎక్కువగా హైగా ప్యూరిఫికేషన్ చేసేది నాలెడ్జ్. ఎవడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటాడో వాడి పాప కర్మలు, పాపం చేయాలన్న ఆలోచనలు కూడా కాలిపోతాయి. అందుకే జ్ఞానం ఏవే పవిత్రమిహ అంటున్నారు, అన్నింటికంటే జ్ఞానమే పవిత్రమైంది అని అంటున్నారు. అర్థమైందా? సో జనరల్ గా క్లీనింగ్ ప్రాసెస్లు ఏవైతే ఉపయోగిస్తున్నామో వాటిని మించి ఉన్నది కాబట్టి ఇది చాలా పవిత్రమైంది. సో నాలెడ్జ్ వల్లనే వేరే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా జరుగుతాయి. ఎన్నో జన్మల నుంచి మనకు కట్టుకున్న ఆలోచనలు, మన ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, నేనే కరెక్ట్ అనుకోవడం, లేకపోతే ప్రపంచమే నిజం అనుకోవడం, నేను ఈ దేహం అనుకోవడం, ఇవన్నీ కూడా అపవిత్రమైన ఆలోచనలే కదా. సో వీటిని ప్యూరిఫికేషన్ చేయాలి అని అంటే జ్ఞానమే. సో జ్ఞానం పవిత్రం. అంతేకాదు ఏదో నాలెడ్జ్ చెప్పట్లేదు అర్జున, నేను ఉత్తమ పురుషుడి గురించి, లేదా నేను చెప్తుంది ఏదైతే ఉందో అది అన్నింటికంటే ఉత్తమమైన విషయం. ప్రపంచ విషయాలు ఏవి తెలుసుకున్నా కూడా అవి మారిపోతూనే ఉంటాయి. అంతేకాదు అవి దానికంటే ఇంకో గొప్ప విషయం వస్తూనే ఉంటుంది. కానీ భగవంతుడి విషయం గురించి తెలుసుకుంటే ఇంకా దానికంటే గొప్పది ఏం లేదు. సో ఏది తెలుసుకుంటే నువ్వు ఇంకా తెలుసుకోవడానికి ఏది వీలు లేదో ఆ హైయెస్ట్ నాలెడ్జే ఈ జ్ఞానం, అది నీకు ఇస్తున్నాను. ప్రత్యక్షావగమం. సో డైరెక్ట్ గా నువ్వేదో ఓకే విన్నావు, దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఏదో రీసెర్చ్ చేసి ఇంకేదో చేసి అదంతా చేస్తే అర్థమయ్యేది కాదు. నీ జీవితంలో నువ్వు అనుకుంటే ఇప్పటి నుంచే ఉపయోగించేది. అండ్ ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. బయట విషయాలు ఏవైనా నేర్చుకుంటే అవి కొద్ది రోజులు మనం మననం చేసుకోలేదనుకోండి మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాడలేము. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఏవో ఫార్ములాస్ చదువుకుంటాము, ఎన్నో విషయాలు చదువుకుంటాం, అవి మళ్ళీ మనకి ఎక్కడ పనికిరావు.
అవి ఎందుకు చదివామో కూడా తెలియదు, తర్వాత మర్చిపోతాం కూడా. బట్ ఇది అట్లా కాదు, నువ్వు ఒక్కసారి తెలుసుకుంటే నీకు అనుభవానికి వస్తే నువ్వు మళ్ళీ మర్చిపోలేవు. అది ఈ నాలెడ్జ్. ధర్మ్యం. సో ధర్మంతో కూడుకుంది అని అంటే అది నీ కర్తవ్యం. నీ నీ ఇప్పుడు చక్కెర యొక్క ధర్మం ఏదైతే తీపి ఉందో, అట్లా నువ్వు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది. అంటే మన బాధ్యత ఉంది, నా స్వరూపం ఏంటో నేను తెలుసుకోవాలి. సింపుల్. తెలుసుకోకపోతే అసలు మనం ఉన్ని కూడా వేస్ట్, పర్పస్లెస్ లైఫ్ అన్నట్టు. చక్కెర ఉందండి, అది స్వీట్నెస్ ఇస్తలేదు అంటే దాని అర్థం ఏంటి? ఉమ్, చక్కెర ఉంది కానీ స్వీట్నెస్ ఇస్తలేదు అంటే దాని అర్థం ఏంటి? మాతాజీ అది ఉప్పు. కరెక్ట్, అలా అయ్యే అవకాశం ఉంది. లేదా ఇంకొకటి, అది మనం టీవీలోనో పోస్టర్లోనో చూస్తున్న బొమ్మ ఇమేజ్ అయి ఉండొచ్చు కదా, ప్లాస్టిక్ చక్కెర అయి ఉండొచ్చు కదా. సో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అంటే దాని ధర్మ్యాన్ని అది కోల్పోయింది. చూడ్డానికి అలా కనబడుతున్నంత మాత్రాన దాని ధర్మ్యాన్ని అది కోల్పోతే దాని నిజమైన చక్కెర ఆనం లేదా ఏదో స్టిక్కర్ మీద ఉంది, గోడ మీద ఉంది, టీవీలో కనబడుతుంది అని అంటాం కదా. సేమ్ మన పరిస్థితి కూడా అంతే. మన నిజస్వరూపాన్ని అర్థం చేసుకోకుండా మేం ప్రపంచంలో టాపర్ లైఫ్ జీవిస్తున్నామండి, పిల్లలు టాపర్, మేం టాపర్, అందరు టాపర్, నువ్వు గోడ మీద చక్కెర, బొమ్మ లాంటి చక్కెర, ఫేక్ చక్కెర, ప్లాస్టిక్ చక్కెర. లేదు లేదు, మేము ఎన్ని డబ్బులు సంపాదించాం తెలుసా, అసలు మా పిల్లలు అందరు కూర్చున్నా కూడా అసలు ఏం అరగదు తరగదు, అంత రిచ్ పీపుల్ మేము, పెద్ద ప్లాస్టిక్ చక్కెర. లేదు, మేము ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తున్నాము, ఉత్తమ కార్యక్రమాలు చేస్తున్నాము, పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు, అయి అన్ని కట్టిస్తున్నాము అండి, ఇంకా పెద్ద ప్లాస్టిక్ చక్కెర. ఈ రోజు ఒక రోజు నేను చేసిన తప్పుని నేను గుర్తించాను, నా మనసు మార్చుకోవడానికి ట్రై చేశాను, భగవంతుడిచ్చిన అవకాశాలని వాడుకుంటున్నాను, నా లోపల ఇంతనైనా సరే అహంకారం కొంచెం ఒక 1% అయినా తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటే ఆ నీ ధర్మ్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నువ్వు ముందుకెళ్తావు. అది నిజమైన జీవితం జీవించడం. సో ఆ జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను అర్జున అంటున్నారు. సుసుఖం కర్తుం అవ్యయం. సో ఇది ఏదైతే ఉందో, నువ్వు చాలా కష్టపడి, అమ్మో ఇంత పెద్ద నాలెడ్జ్, ఇంత పెద్ద జ్ఞానమా అండి, దీనికోసం ఇన్ని సాధనలు చేయాలా, ఇంత కష్టపడాలా అని చెప్పేసి నువ్వు తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి దీని రుచి నీకు నచ్చిందా, దీని టేస్ట్ నువ్వు చూసావా, నిన్ను ఎవడు వెనక్కి లాగినా కూడా నువ్వు దాంట్లో ముందుకే, ప్రపంచాన్ని దాటుకొని ముందుకే వెళ్తుంటావు. అంత ఈజీ వే. ఎందుకు అంత ఈజీ వే? కష్టంగా అనిపిస్తుంది కదండి అంటే, మన ఒరిజినల్ నేచర్ మనం పొందడానికి ఎప్పుడైనా ఈజీయే. ఫర్ ఎగ్జాంపుల్, చాలా దుఃఖంలో ఉన్నాము, బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఎవరో ఏదో అవమానించారు, వాట్ ఎవర్ ఏదో అయ్యింది, కానీ ఎన్ని రోజులు ఉంటాం అట్లా? ఏదో ఒక రోజు ఇదంతా వదిలేసి నార్మల్ లైఫ్ జీవించాలని ఉందండి మాకు అని అంటామా లేదా? ఎందుకు? బికాజ్ నార్మల్గానే, క్యాజువల్గానే హ్యాపీనెస్ అనేది మన నేచర్. అంత కూడా రాకపోతే ఇంకా మరి ఇంకా మానవ జన్మ పుట్టి వేస్ట్ కదా. సో హ్యాపీనెస్ మన నేచర్. ఒక 4 రోజులు ఏడిచినా కూడా మళ్ళీ మర్చిపోతుంటది మనస్సు, మర్చిపోయి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటాం, నార్మల్గా హ్యాపీగా జీవించాలి అని చెప్పేసి. ఒకవేళ వేరే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలనుకున్నా మళ్ళీ ఒక హ్యాపీనెస్ కోసమే కదా. నేను బతకలేకపోతున్నానండి, వాని మీద రివెంజ్ తీసుకోవాలి ఎందుకు? ఎందుకంటే నాకు నేను ఇట్లా ఉద్రేకాలతో ఉండలేకపోతున్నా, మళ్ళీ నార్మల్ లైఫ్ జీవించాలంటే వాడిని ఏదో ఒక రివెంజ్ తీసుకో, అదైనా సరే హ్యాపీనెస్ ఉండడానికి. సో మనం మన హ్యాపీనెస్ అనేది న్యాచురల్ లైఫ్. సో దానికి మనం ముందుకెళ్తూనే ఉంటాము, దాని వైపు ఈజీగా వెళ్తాము. అందుకే సుసుఖం కర్తుం అని అంటున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత అవ్యయం, ఈ నాలెడ్జ్ నేను ఏదైతే నీకు ఇస్తున్నానో ఇది మార్పు లేనిది, క్షయం కానిది, ఎప్పటికీ కూడా నశించిపోనిది, మార్పులకు చేర్పులకు గురి కానిది. అంటే నువ్వు రేపు పొద్దున ఏదో కొత్త విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ జ్ఞానం మారిపోతుందా అంటే మారిపోదు. హయ్యెస్ట్ నాలెడ్జ్ అట్లానే ఉంటుంది. సో అవ్యయమైన, ఈజీగా అర్థం చేసుకునే, ధర్మమైన, అనుభూతికి అనుభవానికి దగ్గరగా ఉన్న, పవిత్రమైన, ఉత్తమమైన, గుహ్యమైన
రాయల్ నాలెడ్జ్ని నీకు ఇస్తున్నాను అని రెండో శ్లోకంలో శ్రీకృష్ణుడు అతను చెప్పే నాలెడ్జ్కి అతనే పొగిడేసుకొని అంత మంచి నాలెడ్జ్ ఇస్తున్నానరా అర్జున, నువ్వు స్వీకరించు అని అంటున్నాడు. చూడండి ఆయనకి ఎన్ని మార్కెటింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆయన ప్రోడక్ట్ని ఆయనే ఇన్ని విధాలుగా సేల్ చేస్తున్నాడు. అయినా మన బుర్రలకు అర్థం అవ్వట్లేదు. అవునా అర్జున, ఇంత గొప్ప విషయమా నువ్వు చెప్పేది? అస్సలు ఇంత హై ఇచ్చిన తర్వాత రెండు రకాల మనుషులు ఉంటారు. ఏ అవునంట అవునంట నిజంగానే హైయెస్ట్ నాలెడ్జ్ అంట అని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇదంతా చెప్తుంటే నాకెందుకో నమ్మాలనిపించట్లేదే, ఎక్కడో డౌట్ వస్తుందే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో దాన్నే శ్రద్ధహీనులు అంటారు, అశ్రద్ధ పరులు. అరే కృష్ణుడే ఇంత హైయెస్ట్ నాలెడ్జ్ ఇస్తుంటే ఎక్కడో మనకి అశ్రద్ధ ఉంటుందన్నమాట. ఇంత విషయం ఎట్లా ఇస్తారు, చెప్పరు కదా అని చెప్పేసి. సో ఆ అశ్రద్ధ ఏదైతే ఉందో, అశ్రద్ధ పరులకి ఇది అసలు అర్థమే కాదు అనే విషయాన్ని చెప్తున్నారు. మూడో శ్లోకం చూద్దాం. అశ్రద్ధధానా పురుషాః శ్రద్ధదానాః పురుషాः ధర్మస్యాస్య పరంతప ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. మృత్యు సంసారవర్త్మని. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. సో ఇంత జ్ఞానం చెప్పినప్పటికీ కూడా ఈ నాలెడ్జ్ పైన, ఈ ధర్మమైన మార్గం పైన అశ్రద్ధధానాః, శ్రద్ధ లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రాప్య మాం, నన్ను పొందలేకుండా ఉంటున్నారు. అట్లాగా పొందకుండా, సరే పొందకపోతే ఏమవుతుంది అంటే మృత్యు సంసారవర్త్మని, ఈ మృత్యు సంసారంలో తిరుగుతానే ఉంటున్నారు. మృత్యు సంసారం అంటే ఏంటి? చచ్చిపోతున్నామండి, పుడతామండి అంటే అదొక్కటే కాదు, దుఃఖాలు, అశాశ్వతమైన సుఖాలు, ఇందులోనే సైకిల్ తిరుగుతూనే ఉంటున్నారు. సో ఎవరికైతే ఈ విషయం మీద శ్రద్ధ లేదో, విశ్వాసం లేదో, నేను చెప్తున్న దాని మీద ఆసక్తి కానీ నమ్మకం కానీ కలగలేదో వాళ్ళు ఈ మృత్యు సంసారంలోనే తిరుగుతారు అని చెప్తున్నారు. అంటే ఒకటి మనం ముందుకెళ్ళడానికి మనకి సందేహాలు ఉండొచ్చు. ఎలా అండి ఇది ఎట్లా నిజమవుతుంది అనే ఒక సందేహం ఉండొచ్చు, కానీ అనుమానాలు ఉండకూడదు. ఇది అవ్వదులేండి, ఎన్నో చూసినాం, ఇది ఎందుకు అవుతుంది అన్నో. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోవడమే. రేపో ఎల్లుండో ఏదో ఒక జన్మలో మళ్ళీ అందరూ చివరికి ఆ పాయింట్కే రావాల్సింది. ఆధ్యాత్మిక విజన్ అనేది పెంచుకున్నప్పుడు బాహ్యంగా జరిగేటిది, లైక్ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్, మనం కలలో ఒక పులి సింహం మన వెనకాల పరిగెత్తుతూ వస్తుందని చెప్పేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి 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 ముందుకెళ్ళేసరికి ముందట ఒక పెద్ద పెద్ద డీప్ చెరువే ఉంది. సరే ఎట్లయితే అట్లా చెరువులో దుంకుతా అనుకునేసరికి చెరువులో డైరెక్ట్ 4-5 ముసళ్ళు వచ్చి నోళ్ళు తెరిచి రెడీగా ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఓహో, ముసళ్ళని కొట్టలేవు, వెనకాలన్న సింహాలతో ఫైట్ చేయలేవు, ఈత కొట్టి ఉరుకుదామంటే ఉరకరాదు. అంతకంటే ఫాస్ట్గా నువ్వు వెళ్ళకుండా ట్రాప్ అయిపోయావు, ముందు నువ్వు వెనక గొయ్యి అంటారు కదా, అలా ఇరికిపోయావు. అప్పుడు ఏం చేయాలి? కళలో నుంచి బయటికి రావాలి, సింపుల్. ఇదంతా కళ, ఇదంతా నా భ్రమ, నా బుద్ధి అజ్ఞానంలో ఉంది అని బయటికి రావడమే తప్ప నేను పులితో ఫైట్ చేస్తా అని ముసళ్ళని కొడతా అంటే ఏదో ఒక దగ్గర అక్కడే ఇరుక్కుపోతావు. మృత్యు సంసార వర్త్మని అన్నట్టు. సో ఈ ప్రపంచంలో కూడా నేను గెలుస్తా, నేను అది సాధిస్తా, ఇది సాధిస్తా, సాధించలేకపోతున్నా అని ఏడుస్తున్నా, వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు అనుకుంటే
అన్నిట్లో నుంచి నువ్వు మేల్కోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి మేల్కోవడం అంటే మనం భగవంతుడి శక్తి ఆర్ ఆత్మస్థితిని పొందడమే మేల్కోవడం. జాగ్రత్త అవస్థ అంటే ఇక్కడ మనం హైయెస్ట్ నాలెడ్జ్ పొందడమే మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అది శ్రద్ధ వల్లనే కలుగుతుంది. ఇక్కడ అశ్రద్ధ దానాహ అంటే శ్రద్ధ లేని వాళ్ళు అని అంటున్నాడు అని అంటే శ్రద్ధ పెంచుకోండి అని కూడా ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకా ఏమి వెనక ఆలోచన వద్దు, ఇంకా ముందుకెళ్ళాలి అంటే శ్రద్ధ పెంచుకోండి అని చెప్తున్నారు. సో అట్లా పెంచుకున్నప్పుడు ఎవరు ఆయన అనే నేచర్ రివీల్ చేస్తూ ఉన్నాడు. ఓకే, అది రేపటి శ్లోకంలో చూద్దాం. ఓకే, రైట్. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.